పేరుకే పెద్ద ఆసుపత్రి, సౌకర్యాలు మాత్రం నిల్. ఉమ్మడి వరంగల్ జిల్లాతో పాటు ఏజెన్సీ ప్రాంతాల నుంచి ప్రతిరోజు వందలాది మంది నిరుపేద వైద్యం కోసం ఆశ్రయించే వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో సౌకర్యాల కొరతపై రోగులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పేరుకు పెద్ద ప్రభుత్వ ఆసుపత్రి అయినప్పటికీ సామాన్యులకు అవసరమైన కనీస సౌకర్యాలు కూడా అందుబాటులో లేకపోవడంతో రోగులు, వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపిస్తున్నారు. వైద్యం కోసం వచ్చిన రోగులు గంటల తరబడి, కొన్ని సందర్భాల్లో రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని వాపోతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో విద్యుత్, తాగునీరు వంటి కనీస సౌకర్యాల విషయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయని రోగులు చెబుతున్నారు. వైద్యం కోసం దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద ప్రజలకు ఈ పరిస్థితులు మరింత భారంగా మారుతున్నాయి. ఆసుపత్రిలో వైద్య సేవలతో పాటు సౌకర్యాల నిర్వహణపై కూడా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని రోగులు కోరుతున్నారు. ఇంత పెద్ద ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించే బాధ్యత ఎవరిది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఎంజీఎం ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను సమగ్రంగా పరిశీలించి విద్యుత్, నీరు, వైద్య సేవలు, రోగులకు అవసరమైన కనీస సౌకర్యాలను మెరుగుపరచాలని రోగులు, వారి కుటుంబ సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. పేదలకు అందుబాటులో ఉండాల్సిన ప్రభుత్వ వైద్యం సమస్యలతోనే సతమతమవుతుండటంపై ఉన్నతాధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు కోరుతున్నారు.